మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నేతల ట్రాప్‌లో పడొద్దు. జనమంతా వైఎస్ఆర్‌సీపీ లీడర్‌లని చీదరించుకుంటున్నారు అని చెప్పిన దాని మీద మాట్లాడదాం అనుకున్నాము. కానీ ఇక్కడ తీరా చూస్తే అంబటి రాంబాబు గారి కూతుళ్ళు, ఒక పెద్దమ్మాయి అనుకుంటా మాట్లాడింది. ఆ వీడియో కూడా పెట్టాం కదా! అది మాట్లాడిన తర్వాత ఇక మళ్ళీ మనం ప్రత్యేకంగా ఏం మాట్లాడాలని అనిపించలా. అడగాల్సిన ప్రశ్నలన్నీ ఆ అమ్మాయి అడిగేసింది. ఒకటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు లేదు. మరి ఎందుకు అడగలేదో నాకు అర్థం కాలేదు. కానీ మీరు కాపు కులం, మీరు ఆయన వైపు ఉంటే కాపు కులం మొత్తం ఆయన వైపు ఉందని చెప్పేసి కొంతమందిని టార్గెటెడ్గా చేస్తున్నారని అడిగింది డిప్యూటీ సీఎంని, హోంమంత్రి గారిని. కానీ అందరిని అడగాల్సినంత అడిగేసింది. సో ఆ అమ్మాయి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మనం కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన, అంటే ఆయన ఏదో సూచనలు ఇచ్చారని, సలహా ఇచ్చారని ట్వీటే చేశారు, ఈ ఛానళ్ళకే చెప్పారు, మరి కార్యకర్తలకే సూచించారో తెలియదు. కానీ రాష్ట్రంలో హింస ప్రేరేపించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని చంద్రబాబు గారు చెప్పారట. అధికారం కోల్పోయామనే అసహనంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందట. ఇప్పుడు అమ్మాయి అంబటి రాంబాబు కూతురు చూపించింది కదా, ఒక లేడీ ఎలా వచ్చి ముందుకు వచ్చేసేసి బండబూతులు తిడుతూ ఉందో. ఇది కూడా వైకాపా వాళ్ళ కుట్రేనా? అంటే మనం మాట్లాడితే నమ్మేటట్టు ఉండాలి. అది లేదు. పైగా ఆ లోకల్ ఎమ్మెల్యే మేము దాడి చేయటానికే వచ్చామని చెప్పడము, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతుంటే వీళ్ళు రెచ్చగొట్టారా? వైకాపా రెచ్చగొట్టే చర్యలకి పోయిందా? అలానే శాంతియుతంగా ధర్నా చేసేందుకు కర్రలతో వెళ్తున్నారా? ఇది ఇబ్రహీంపట్నం దగ్గర. ఎవరు నమ్ముతారు ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్? తిరుమల అడ్డు కల్తీ వ్యవహారంలో వైకాపా అడ్డంగా దొరికిపోయిందండి. ఏంటో అలా దొరికిపుచ్చేసుకుంటారు చంద్రబాబు గారు. మరి రాష్ట్ర ప్రజలంతా పార్టీని చెదరించుకుంటున్నారు. చేసిన పాపాలని దారి మళ్లించాలనేది వైకాపా కుట్ర. అసలు మీరు 2024లో ఆరోపించినప్పుడే ఏదైనా ఉంటే కుట్ర అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మీద చేదరించుకుని ఉంటారు. ఈ 2 ఏళ్ల తర్వాత కూడా ఆ రిపోర్ట్లో ఏమీ లేదు, వాళ్ళు చెప్పిందని ఉన్నా కూడా ఇంకా ఫర్దర్ టెస్టులకు వెళ్ళాల్సిందే అని టీటీడీ చైర్మన్, ఆ యాంకర్లు అసలు ఆ మైక్రో లెవెల్లో చేస్తే సరిపోద్దని చెప్తుంటే, ఒక పక్క లేదు అన్నీ మాకే తెలుసు అని చెప్తే ఎవరు నమ్ముతారు? పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా ముందు మొదలుపెట్టింది, అందులో ఏమీ లేదని తెలిసిందని. అడ్డంగా దొరికేదేంటి? ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది మన అజెండా. వైకాపా నేతలకు నచ్చట్లేదు, వాళ్ళు చెప్పారు. మరి అందరూ వచ్చేసి అందుకే అడ్డుకునేందుకు కుట్రలు పాల్పడుతున్నాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతాం. ఓకే, శిక్షిస్తారు. ఎవరిని శిక్షిస్తారు? లడ్డు విషయంలోన, ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ విషయంలోన తేదపా కార్యకర్తలు సంయమనం పాటించేలాగా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలా? ఎక్కడ బాధ్యత? ఎలా బాధ్యత? వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు కదా, ఇదేనా బాధ్యత? గంటా శ్రీనివాసరావు పాపం, ఆయనకు గుర్తింపే లేదు ఇప్పుడు పార్టీలో. ఆయన అంటాడు వైకాపా పార్టీ గుర్తింపు రద్దు చేసేయాలట. దేనికి? అంబటి రాంబాబు ఎవరి మీద దాడి చేయలేదే, జోగి రమేష్ ఇప్పుడు ఎవరి మీద దాడి చేయలేదే. వాళ్ళు మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు అసలు ఆయనే ఖండించారు. ఆయనే నేను అని ఉండాల్సింది కాదన్నారు. అన్న తర్వాత అంబటి రాంబాబు కుమార్తె మాట్లాడింది కదా, ఆ ప్రశ్నకు సమాధానం ఉందా? ఇప్పుడు కూడా ఇంకా అంబటి రాంబాబు తప్పు చేశాడు, అంబటి రాంబాబును వృద్ధి చేద్దాము, మరి మన పరిస్థితి ఏంటి అని అడిగే వాళ్ళని ఏం చేస్తారు? హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైకాపా పుట్టింది. ఆ పార్టీ ట్రాప్లో పడితే వారికి మనకి తేడా ఉండదా? ఇప్పుడు జరిగిందేంటి? మన ఛానల్లో డిస్కషన్ పెడతాడు కదా, డిబేట్ అని, బీపీ వస్తే ఎలా ఉంటుందా అని. అంటే ఏంటి, ప్లాన్ ప్రకారం చేసినట్టు వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారు కదా. అదే కదా చెప్తున్నది. క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా అమ్మాయి అడగాల్సినవి వాడికి సమాధానం చెప్తారు. బహుశా వాటికి సమాధానం చెప్పడానికైనా ఈయన సంకటి బయలుదేరాడు. నువ్వు ఆ అమ్మాయిని అడుగు, లైవ్లో తీసుకోవాల్సిందే మిస్టర్ వెంకటకృష్ణ. అమ్మాయిని లైవ్లోకి తీసుకోవాల్సింది. నాకు తెలిసి రఫ్ అండ్ టఫ్ 1-to-1 కనుక నువ్వు అడిగితే ప్రశ్నలు దిమ్మ తిరిగిపోయాడు సమాధానం చెప్పేదనుకుంటా. ఆ రోజునేమయ్యారు, ఈ రోజునేమయ్యారు అని రాగాలు బీకేవాడివి. నీకెందుకయ్యా? వాళ్ళు బాధితులు ప్రస్తుతం. వాళ్ళు వచ్చి నీ ప్రతి ఇష్యూ మీద మాట్లాడాలా? నువ్వు మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డి మీద కానీ, షర్మిల మీద కానీ,
పవన్ కళ్యాణ్ మీద కానీ ఇంకా చాలామంది మామూలు మనుషుల మీద కానీ సోషల్ మీడియాలో బూతులతో పచ్చి బూతు బొమ్మలతో రెచ్చిపోతుంటే ఎందుకు మాట్లాడాలా? ఏదో ఒక ఇన్సిడెంట్ని చూపించేసి అది ఎందుకు చేశారో కూడా తెలుసు ఆ కిరణ్ అనేవాడిని అరెస్ట్. ఇక దాన్ని చూపిస్తూ ప్రతిసారి మా ప్రభుత్వం ఇలా చేస్తుంది అవి ఎలా చేస్తుంది అని చెప్పుకోవడానికే కదా. అంత పచ్చి బూతులు తిడుతూ అంబటి రాంబాబు మీదకి ఎగబడితే మనిషి అనే ఇయ్యం వాళ్ళకేనా ఉప్పు కారాలు ఉండేది వీళ్ళకు ఉండవా అని అడుగుతున్నావు కదా మిస్టర్ వెంకటకృష్ణ. అంబటి రాంబాబు ఏం తక్కువడా మరి? ఎదురుగా వచ్చి పచ్చి బూతులతో రెచ్చిపోతుంటే శాంతియుతంగా ధర్నాలంటే కర్రలు రాళ్ళతో రాటమా? దానికి మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పేవాళ్ళు కృష్ణా జిల్లాలో మళ్ళీ ధర్నాకు దిగమని ఎవరు చెప్పరు. పార్టీల మధ్య రాజకీయాల్లో మిగతా వాళ్ళని అన్యాయంగా సమితలు చేస్తున్నారు కదా. ఆ దాడుల్లో పాల్గొన్న వాళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి ఎప్పటికైనా. ఇటుపక్క పోలీసులు నిస్సహాయాలు కావు. ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందని చెప్పేసి ప్రతిపక్షాల విమర్శలు, వ్యవస్థలను భ్రష్టు పట్టించి మళ్ళీ పైకి నంగనాచి కబుర్లు ఏంటి? వాళ్ళకి మనకి తేడా ఏముంది, తేడా ఉండదు అన్నారు కాబట్టి ఈ వీడియో. తేడా ఉందో లేదో మీరే చెప్పాలి. ఇప్పుడు ఎవ్వరు నా మాటల ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం చక్కగా పారదర్శక పాలనే అభివృద్ధి కోసమే చేస్తుంది అని ఎవ్వరు నా మాటల. ఇన్ని రోజులు మనం ఆ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడలే. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకుంటున్నారు. సందేహం ఏముంది అందులో? ఇక ప్రూవ్ చేశారు కదా. అసలు గంటా శ్రీనివాస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంట. దేనికి? గృహ దహనాలు, అల్లర్లు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని దాడి. ఇప్పుడు దానికి ఒకవేళ కేసు పెడితే ఆ ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్పుకుంటుంది? ఎమ్మెల్యే గారు మీ విజువల్ కనపడుతుంది దాడి చేస్తున్నప్పుడు అంటే ఏమని సమాధానం చెప్తారు? ఆపటానికి వెళ్ళా నేను అంటారా? అంటే మనము దీనినే ఒక పదప్రయోగం వాడుతూ ఉంటారు. కట్టలు తెగిపోయినాయి, అన్ని హద్దులు జరిపేశారు రాజకీయాల్లో. అంతా అయిపోయిన తర్వాత నీట్గా వచ్చేసేసి మనం ఎన్నపోస కబుర్లు చెప్పేస్తాం. మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎవరిని ఏమి అనొద్దు, ఏమి చేయొద్దు. నేను జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఒకవేళ ప్లాన్డ్గా ఈ దాడులు జరిగి ఉంటే ఎవడూ భయపడట్లేదని అర్థమైపోతుంది. ఎంతవరకునే ఊరుకుంటారు? ఇప్పుడు ఎంతవరకైనా పారిపోతారు. ప్రభాస్ సినిమాలో చెప్తాడుగా, పారిపోతారా, ఇంకెంత దూరం పారిపోతారని. సొసైటీ అంతే, ఈ ఇష్యూతో సంబంధం లేకుండా మనం పారిపోతుంటే తరిమి కొడతానే ఉంటుంది. ఎదురు తిరిగి చూస్తే ఏముంటుంది? అంటే మనకి గిట్టనే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారని అపప్రద ఉంది. ఇప్పుడు దాడులు కూడా చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఆల్రెడీ తేడా లేదని డిసైడ్ చేశారు కదా మీరే. కనపడుతుంది కదా కళ్ళ ముందు. ఇంకేం కావాలి ఎంతకన్నా రోజు?